వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కల్నల్ సంతోష్ బాబు త్యాగం వెలకట్టలేనిది. యాదగిరిగుట్టలో కర్ర వెంకటయ్య ఆమరణ దీక్ష. అరెస్టు చేసిన పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి విజేతలకి ఎల్సాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానాలు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార మహోత్సవ వేళ చెల్లా లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో పేద ఆర్యవైశ్యుడికి ఆర్థిక సహాయం. బంగారు నంది అవార్డును అందుకున్న చింతపల్లి సదాలక్ష్మి పలువురు అభినందనలు. రాజ్యాధికార దిశగా బీసీలు ముందుకు వెళ్లాలి. నక్కా కాశీనాథ్ నేత పిలుపు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. కర్ర వెంకటయ్యను తక్షణమే విడుదల చేయాలన్న బాలరెడ్డి. కరాటే బ్లాక్ బెల్ట్ అందజేసిన సినీ హీరో సుమన్. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్న డాక్టర్ ఊర రామ్మూర్తి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. దేశ రక్షణలో కల్నల్ సంతోష్ బాబు త్యాగం వెలకట్టలేనిదని ఎస్పీ నరసింహ తెలిపారు. ఆదివారం కల్నల్ సంతోష్ బాబు 5వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రం కోర్టు వద్ద గల సంతోష్ బాబు విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ జిల్లా పోలీస్ శాఖ తరఫున కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించి మాట్లాడుతూ ఆర్మీ జవాన్గా చైనా బార్డర్లోని గాల్వాన్ లోయలో వీరోచితంగా పోరాడి దేశ రక్షణలో అసువులు బాసారన్నారు. దేశ రక్షణలో కల్నల్ సంతోష్ బాబు త్యాగం వెలకట్టలేనిదని ఎస్పీ నరసింహ తెలిపారు. ఆదివారం కల్నల్ సంతోష్ బాబు 5వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రం కోర్టు వద్ద గల సంతోష్ బాబు విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ జిల్లా పోలీస్ శాఖ తరఫున కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించి మాట్లాడుతూ ఆర్మీ జవాన్గా చైనా బార్డర్లోని గాల్వాన్ లోయలో వీరోచితంగా పోరాడి దేశ రక్షణలో అసువులు బాసారన్నారు. వీరి త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. వీరి లోటు తల్లిదండ్రులకు భార్య పిల్లలకు చాలా బాధ కలిగిస్తుంది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా కల్నల్ సంతోష్ బాబు త్యాగాన్ని గుర్తించి నివాళులర్పించడం, స్మరించుకోవడం ఆ కుటుంబానికి ఓదార్పు అన్నారు. కల్నల్ సంతోష్ బాబును ఆదర్శంగా తీసుకుని దేశ రక్షణకు పౌరులు కృషి చేయాలని అన్నారు. యువత దేశానికి భవిష్యత్తు అని, ఇలాంటి యువత నేడు చెడు వ్యసనాలకు గురై నిర్వీర్యం అవుతున్నారని తెలిపారు. యువత కల్నల్ త్యాగాన్ని, ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి, తల్లిదండ్రులు బిక్కుమల్ల ఉపేందర్, మంజుల, కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులు, ఆర్మీ జవాన్లు, సంక్షేమ సంఘం, ఎన్సీసీ విద్యార్థులు, పౌరులు, పట్టణ ప్రముఖులు, సుధాకర్ పీవీసీ మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్, జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి చెల్లా లక్ష్మీకాంత్, బ్రాహ్మణులపల్లి మురళీధర్, నరేంద్రుడి విద్యాసాగరరావు, రాచర్ల కమలాకర్, మంచాల రంగయ్య, దేవరశెట్టి సత్యనారాయణ, రాచకొండ శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్, సోమా ప్రవీణ్ కుమార్, చెల్లా లక్ష్మీప్రసాద్, గోపారపు రాజు, మహంకాళి సోమయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన మెడికల్ కళాశాలను అలాగే కొనసాగించాలని, మల్లాపురం గ్రామం నుండి మెడికల్ కళాశాలను తరలించవద్దని కోరుతూ టీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య ఆదివారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన మెడికల్ కళాశాలను అలాగే కొనసాగించాలని, మల్లాపురం గ్రామం నుండి మెడికల్ కళాశాలను తరలించవద్దని కోరుతూ టీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య ఆదివారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. మల్లాపురానికి మంజూరైన మెడికల్ కళాశాలను అక్రమంగా దాతరపల్లి గ్రామానికి తీసుకువెళ్తున్నారని, ఇది సరైనది కాదని అన్నారు.
తిరిగి మల్లాపురం గ్రామంలోనే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీఆర్ఎస్ మండల జిల్లా నాయకులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ సమావేశం వద్దకు చేరుకుని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కర్రె వెంకటయ్య ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా కర్రె వెంకటయ్య ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన 3 గంటల్లోనే పోలీసులు అక్కడికి భారీగా తరలివచ్చి అతన్ని చేరుకొని నిరాహార దీక్షను భగ్నం చేశారు. నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సిఐలు శంకర్ గౌడ్, భాస్కర్ తదితరులు పెద్ద ఎత్తున పోలీసులతో మల్లాపురంలో మోహరించారు. నాయకుల అరెస్టు అనంతరం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మల్లాపురం గ్రామానికి మెడికల్ కళాశాల కావాలని కోరుతూ తాము న్యాయబద్ధంగా చేస్తున్న దీక్షను అడ్డుకోవడం పోలీసులకు తగదని అన్నారు. కాగా యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేయటం చట్ట విరుద్ధమని, అందుకే కర్ర వెంకటయ్యతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశామని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. మెడికల్ కాలేజీని వెంటనే మల్లాపురంలో మెడికల్ కాలేజీని వెంటనే వేల మంది అప్పుడు రాలేదు. ఈరోజు మల్లారెడ్డి మల్లాపురంలో కర్ర వెంకటయ్య మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఆమరణ నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క నిరాదీక్షకు ఎటువంటి పర్మిషన్ లేదు, పర్మిషన్ తీసుకోలేదు. అతను పర్మిషన్ తీసుకోకుండా ఇట్లా నిరాదీక్షలు కూర్చోవడం చట్టరీత్యా నేరం కాబట్టి అతన్ని మేము ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద కేసు కూడా బుక్ చేస్తాం. దీంట్లో ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కూడా మేము వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేస్తాం. ఒకవేళ నిరాదీక్ష చేయదలుచుకుంటే ఇంతకుముందు చేసిన రిలే నిరాదీక్ష దానికి పర్మిషన్ తీసుకొని ప్రాపర్గా మేము పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలి. కానీ వితౌట్ పర్మిషన్, వితౌట్ ఇంటిమేషన్ పబ్లిక్ అంతా గ్యాదరింగ్ చేసి పర్మిషన్ లేకుండా, పోలీస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి గ్యాదరింగ్స్ దాంట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యానం చేయడం నేరం కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కేసు బుక్ చేసినాం. దీని మీద అతను ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నాం.
నీ మనసు మార్చుకొని అది మల్లాపురం గ్రామంలో పెడితే చాలా బాగుంటుంది. లేదంటే మల్లాపురం గ్రామ ప్రజలు తిరుగుబాటు చేసిరంటే నువ్వు ఎక్కడ కూడా కాన్ఫరెన్స్లో తిరగలేవు. ఖబర్దార్ పీలైలే గారు, ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోవాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని వేడుకుంటున్నాం. జై తెలంగాణ. మరి మల్లాపురంలో 64వ సర్వే నెంబర్లో మరి పరిశీలన చేసి మళ్ళీ వేరే ప్రాంతానికి మార్చడం పద్ధతి కాదు. మరి అదేవిధంగా ఇవాళ ప్రపంచం అంతటా విద్య వైద్యమే ముఖ్యమని ప్రజలందరూ కోరుకుంటారు. అదేవిధంగా ఇవాళ మేము మా మండల పార్టీ కర్ర వెంకటరమణ గారు మరి అమరనాథ్ నిరాహార దీక్షతో పాటు విద్య వైద్యమే ముఖ్యము, నా ప్రజలకు నా గ్రామానికి ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీ ఇక్కడే ఉండాలంటూ మరి అమరనాథ్ నిరాహార దీక్షకు వందలాది మందిగా ఈరోజు మెడికల్ కాలేజీ 183 కోట్లతోటి యాయలగుట్ట లక్ష్మీనరసింహ కళాశాల మంజూరైంది. మరి ఆ మంజూరైనటువంటి కాలేజీని మల్లాపురం గ్రామంలోని 64 సర్వే నెంబర్లో మరి 20 ఎకరాల భూమిని మరి వైటీడీ కేటాయించింది. ఆ కేటాయించిన భూమిని కూడా కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు, మా గ్రామస్తులం అందరం కూడా మరి పరిశీలన చేసినాం. 2 రోజులలో కొబ్బరికాయ కొట్టాలని ఆలోచన చేసినప్పుడు అప్పుడే నోటిఫికేషన్ వచ్చి మరి ఆగిపోయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి పీర్లైలే గారు అదే స్థలంకు వచ్చి పరిశీలన చేసి ఇది మల్లాపురం గ్రామంలోనే పెడతా మెడికల్ కాలేజ్ అని చెప్పిండు. కానీ అలా మాట మార్చిండు. మరి దయచేసి మరి పీర్లైలే గారు మనసు మార్చుకొని మా మల్లాపురం గ్రామంలో ఈ మెడికల్ కాలేజీని పెట్టాలని కోరుకుంటున్నా. ఆయన మరి పెద్ద కింద మరి సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో ఈరోజు అల్లిపురం గ్రామంలో ప్రైమరీ స్కూల్లో అల్లిపురం మరియు అంజలిపురం గ్రామాలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి విజేతలకి ఎల్సాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ గౌరవ సన్మాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో ఈరోజు అల్లిపురం గ్రామంలో ప్రైమరీ స్కూల్లో అల్లిపురం మరియు అంజలిపురం గ్రామాలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి విజేతలకి ఎల్సాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ గౌరవ సన్మాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ అల్లిపురం జిహెచ్ఎం రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీ బారెడ్డి వీరారెడ్డి, పోస్టల్ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అయినటువంటి కోటేశ్వరరావు, కొప్పుల శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డాక్టర్ పట్టేటి కృష్ణ, ప్రొఫెసర్ న్యూఢిల్లీ వీరయ్య, కొండల్ సార్, డాక్టర్స్ జార్జ్, కవి మరియు ఆర్టీసీ కండక్టర్, హై స్కూల్ టీచర్స్, ఆర్టీసీ కండక్టర్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, జూనియర్ వెటర్నరీ డాక్టర్ పట్టేటి విజయ, వివిధ ప్రొఫెషనల్లో జాబులు సాధించినటువంటి వారు, అంగన్వాడీ టీచర్ మంజుల మరియు గ్రామ పెద్దలు పాపారావు, పుల్లయ్య, గొల్లపూడి వెంకటయ్య, గోలి కోటేశ్వరరావు తదితరులు గ్రామస్తులు యూత్ వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని నడిపించిన వారు ఎల్సాస్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పట్టేటి రాజశేఖర్ మరియు సుష్మా. ఈ కార్యక్రమం ఉద్యోగులందరికీ సన్మానం చేయటం మరియు గ్రామ అభివృద్ధి కోసం మాట్లాడటం మరియు వారు ఉద్యోగం కోసం పడిన కష్టాలను వివరించారు. కొత్త భద్రయాచారి ప్రార్థనా గేయంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే చాలా ఓపిక, దానికి తగిన సహనం, ఓర్పు, అందరినీ కలుపుకొని పోవటం, సమాజంలో కలిసిమెలిసి తిరగటం అనేది ఈ సేవా కార్యక్రమాలు చేసేటటువంటి వ్యక్తికి సహజంగా గుణగణాలు పెంపొందించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా డాక్టర్ పట్టేటి కృష్ణ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా. మొదటిసారి మా అన్నకి నేను ఫెలిసిటేషన్ చేయడం అనేది కొంచెం గ్రేట్ ఎమోషన్, అఫెక్షన్ కూడా. ఎందుకంటే ఈ వేదిక ఇలా కల్పిస్తే నేను ఇప్పుడు ఊహించలేదు. బట్ గాడ్స్ గ్రేస్, నేను కూడా ఒక చిన్న అన్నయ్యకి ఏదైనా చేయగలంటే ఇదే మొదటి కావచ్చు. నేను ఇంతవరకు ఏం చేయలేదు. బట్ ఏదైనా చేయగలుగుతున్నా అంటే ఒక చిన్న శాలం మాత్రమే.
ఒక ఫోటో దిగండి అట్లా రైట్ దగ్గర చాలా మంది కొంచెం డౌన్ సీల్డ్ డౌన్ చాలు. వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. సార్ 2 చేతులతో పట్టుకోండి. శేఖర్ మైక్ పక్క పెట్టు. రైట్. ఇప్పుడు మంచిగా పైన ఎస్ చాలు. నీ ఛానల్ నువ్వు వద్దు, నువ్వు తీసుకోమా బాగా. సూర్యాపేట పట్టణానికి చెందిన పేద ఆర్యవైశ్యుడు నీలా సోమేశ్వరరావుకు గుండె జబ్బు ఆపరేషన్కు సుమారు 1,50,000 రూపాయలు కావలసి ఉండడంతో ఆదివారం కోదాడలో సూర్యాపేట ఆర్యవైశ్య మహాసభ నూతన ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ సహకారంతో ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సోమనర్సయ్య 15,000 రూపాయలు, చల్లా లక్ష్మీకాంత్ 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి చేతుల మీదుగా అందజేశారు. సూర్యాపేట పట్టణానికి చెందిన పేద ఆర్యవైశ్యుడు నీల సోమేశ్వరరావుకు గుండె జబ్బు ఆపరేషన్కు సుమారు 1,50,000 రూపాయలు కావలసి ఉండడంతో ఆదివారం కోదాడలో సూర్యాపేట ఆర్యవైశ్య మహాసభ నూతన ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ సహకారంతో ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సోమనర్సయ్య 15,000 రూపాయలు, చల్లా లక్ష్మీకాంత్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చల్లా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేస్తున్న నీలా సోమేశ్వరరావు ఆర్థికంగా పేదవాడు కావడంతో సహకారం అందించినట్లు తెలిపారు. సమాజ సేవలో ముందుండే ఆర్యవైశ్యులు ప్రమాణ స్వీకారం రోజే సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. పేద ఆర్యవైశ్యుడైన నీలా సోమేశ్వరరావుకు ఆర్యవైశ్య సోదరులందరూ తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా వారు చల్లా లక్ష్మీకాంత్ని సన్మానించారు. రాబో 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంతులు లేకుండా కృషి చేస్తానని పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి కట్టుబడి నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభాసాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పిఎస్సీలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత భాగం ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మిగతా కమిటీ వారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.
బిల్డింగ్ కూడా కట్టాలి కొత్తది. పక్కకు పురుషోత్తం అన్న మీడియానే మరి అన్నీ పక్కకు ఉపాధ్యక్షులు మీరు ఫోటోగ్రాఫర్ తక్కువ చేస్తే బాగు. ప్రోగ్రామ్ తొందరగా అయితే మొత్తం ఫోటోగ్రాఫర్లు దయచేసి. ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్లో అలియాడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియంలో నిర్వహించిన డాక్టర్ అవార్డ్స్ గ్లోబల్ ఐకాన్ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో నల్గొండ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త చింతపల్లి సదాలక్ష్మికి బంగారు నంది అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి చేతుల మీదుగా అందజేశారు. ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్లో అలియాడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియంలో నిర్వహించిన డాక్టర్ అవార్డ్స్ గ్లోబల్ ఐకాన్ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో నల్గొండ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త చింతపల్లి సదాలక్ష్మికి బంగారు నంది అవార్డును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు వేణుగోపాలాచారి, ప్రముఖ హాస్య నటుడు డాక్టర్ శంకర్ నారాయణ మాట్లాడుతూ డాక్టర్ ఆలూరి విల్సన్ ఆధ్వర్యంలో వివిధ సామాజిక రంగంలో వివిధ కళా రంగాలలో సేవ చేస్తున్న వారిని గుర్తించి అవార్డుల ద్వారా ప్రోత్సహిస్తున్న సంస్థను అభినందించారు. సమాజంలో సామాజిక సేవ చేసే సామాజిక కార్యకర్తను, కళాకారులను, వివిధ రంగాలలో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే వారిని గుర్తించడం సంతోషకరమని అన్నారు. అవార్డులు అందుకోవడం వారికి మరింత బాధ్యతను పెంచే విధంగా ఉంటుందని అన్నారు. సదాలక్ష్మి మాట్లాడుతూ తను గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాలలో స్వచ్ఛందంగా నిర్వహిస్తూ పాల్గొనడం జరుగుతుందని అన్నారు. తమ సేవలను గుర్తించి అవార్డులు అందచేయడం సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. మరింత సామాజిక సేవలో ముందుకు పోతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత విజయ చిత్ర, గుర్రపు విజయ్ కుమార్, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి డాక్టర్ ఎంఎస్ బాలకృష్ణ, సితేంద్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ దేవసేన, సీనియర్ కవి డాక్టర్ రామకృష్ణ, ప్రిన్సిపల్ డాక్టర్ సి నారాయణ స్వామి, గుజరాత్ బ్రహ్మ సమాజ అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కుమార్ మెహతా తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయంగా బీసీలందరూ కదలి ముందుకు వెళ్లాలని మన ఆలోచన సాధన సమితి నల్గొండ జిల్లా నాయకులు నక్కా కాశీనాథ్ నేత పిలుపునిచ్చారు. ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలో మన ఆలోచన సాధన సమితి జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయంగా బీసీలందరూ కదలి ముందుకు వెళ్లాలని మన ఆలోచన సాధన సమితి నల్గొండ జిల్లా నాయకులు నక్క కాశీనాథ్ నేత పిలుపునిచ్చారు. ఆదివారం గుర్రంపూడి మండల కేంద్రంలో మన ఆలోచన సాధన సమితి జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ మన దేశ పార్లమెంటులో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్యలో ఉన్నారని,
మన రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ కేవలం జనాభా అత్యల్పంగా ఉన్న అగ్రకులాల వారే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారని అన్నారు. బీసీ కులాలు కేవలం ఉత్పత్తి కులాలుగా పనిచేస్తున్నాయని, ఈ ఆలోచన విధానాన్ని మానుకుని బీసీలందరూ చైతన్యవంతంగా మారి ఎన్నికలలో పోటీ చేసి బీసీ రాజ్యాధికార సాధన దిశగా ముందుకు వెళ్లాలని అన్నారు. జూన్ 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలలో మన ఆలోచన మన సమితి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా గుర్రంపోడు మండలంలోని వట్టికోడు పిట్టలగూడెం గుర్రంపోడు మండల కేంద్రంలో జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తిరందాసు అంజయ్య నేత, నక్కా రమాదేవి నేత, తిరందాసు నరసింహ నేత, వనమాల మహేందర్, రావుల వెంకటరమణ గౌడ్, దోటి గణేష్ యాదవ్, ఇటికాల గణేష్ నాయక్, కంచనపల్లి లక్ష్మణాచారి, చేపూరి జగన్, ఎరుకల శంకర్ గౌడ్, చేపూరి సత్యనారాయణచారి, మట్టిపల్లి పెద్దులు, మట్టిపల్లి లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, మన ఆలోచన సాధనా సమితి మాస్ బీసీల చైతన్యమే వేదికగా పనిచేస్తున్నాము. మరి మన దేశమైనటువంటి భారతదేశంలో పార్లమెంట్లోను, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ మరి బహుజనులు అధిక శాతంగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు కావాల్సినటువంటి వ్యక్తులు కాలేకపోయినారు. ఎందుకు ప్రతి ఒక్కరు రాజ్యాధికారం కొరకై ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా మొఘల్ చక్రవర్తులు కానీ, నెక్స్ట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెడ్డిస్ కానీ, అంతకుముందు రెడ్డిస్ కానీ, అంత ఎల్మ కమ్మ కానీ ఇతర కులస్తులు ఆధిపత్య కులాలు మాత్రమే పరిపాలన చేస్తున్నాయి. కానీ బహుజనులు అనేటువంటి బీసీ కులాల్లో కానీ, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ టైప్ లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ రాజ్య పరిపాలనకు చాలా అత్యంత దూరంగా ఉన్నారు. ఈ దేశంలో అన్ని కులాల వాళ్ళు ఒక్కొక్క రాజ్యాలు స్థాపించేటువంటి కాలంలో, పురాతన కాలంలో ఉన్నారు. కానీ రాను రాను మరి ఆధిపత్య కులాలు ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించాలి, మరి వనరుల సంపద పంపిణీ సమానంగా చేయకపోవడం వల్ల ఉద్యమాలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మరి పార్టీలకు అతీతంగా మరి వివిధ సంఘాలు రాజ్యాధికారం కోసం పనిచేస్తున్న వాళ్ళని స్వాగతిస్తూనే మేము ఈ పని చేస్తున్నాం. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి, బీసీ ఉద్యమం అవసరం ఏంటి, బీసీలకు ఎందుకు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఏర్పడింది, బీసీలు ఇప్పటిదాకా కోల్పోయినటువంటి అంశాలు ఏమిటి, వీటి పట్ల అవగాహన మరింతగా కలిగించడం కోసము మరి టీవీ ఛానళ్ళ దగ్గర కాకుండా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో పల్లెబాట కార్యక్రమాన్ని మేము టేకప్ చేశాము. శ్రీ కడికం నరసింహరావు గారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమం టేకప్ చేస్తున్నాం. అయితే ఏప్రిల్ 15వ తారీఖు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హైదరాబాద్ నందు ఆవిర్భావ సభ జరిగినది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు అంటే జూన్ 15వ తారీఖు 2025 ఆదివారం నాడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 125 గ్రామాలలో జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ జెండా ఆవిష్కరణ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, బీసీ భావజాలాన్ని ప్రతి పల్లెల్లోని ప్రతి గడప గడపకి ప్రతి గుండెని తట్టాలనేటువంటి ఉద్దేశం. అడిగేది అమ్మాయినా పెట్టదని సామెత ప్రకారంగా ఉద్యమాలు చేయకుండానే ఎవరు స్వాతంత్రం ఇవ్వలేదు, ఎవరు తెలంగాణ ఇవ్వలేదు, ఎవరు రాజ్య పరిపాలన చేయలేదు. కనుక ఉద్యమం యొక్క స్ఫూర్తి మరి ఈ బహుజనంలో భాగమైనటువంటి అధిక భాగమైనటువంటి బీసీలలో చైతన్యాన్ని రగిలించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అల్టిమేట్ రాజ్య పరిపాలనలోకి వెళ్ళినట్టయితే వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి, బీసీల యొక్క సమస్యలు వారికే తెలుస్తుంటాయి. బీసీలలో ఉత్పత్తి కులాలు గాను, సేవా కులాలు గాను ఇలా ఉండిపోయినాయి. మరి సేవా కులాలు, ఉత్పత్తి కులాలు లేకపోయినట్టయితే ఈ దేశ అభివృద్ధి ఇంతవరకు జరగకపోయేది. అంటే భారతీయ ఎకనామిక్స్ అభివృద్ధిలో అత్యధిక భాగం సింహభాగంగా ఉన్నటువంటి ఈ బీసీలను విస్మరించడము అభివృద్ధి కాదన్న ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు గుర్తించేసేసి జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ మరియు బీజేపీ జనగణనలో కులగణనను చేర్చినట్టయితేనే అప్పుడు సుప్రీంకోర్టు అబ్జెక్షన్ చెప్పదు, రాజ్యాంగబద్ధంగా మనం చట్టం చేసి అమలుపరచడానికి వీలవుతుంటుంది, చట్టసభల్లో బీసీలకు సరైన వాటా ఇవ్వగలుగుతాయి విషయాన్ని గ్రహించారు. ఇది ఊరకనే గ్రహించలేదు. మరి 1951 నుంచి అంబేద్కర్ గారు అప్పుడు మహిళా బిల్లు, తర్వాత బీసీ బిల్లు. పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. పంచ నారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో బారులు తీరిన భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. श्रीमद्भगवतोदेवदेवोत्तमस्य पुरुषोत्तमस्य श्रीमद्ज्ञानकोटि स्वाहा स्वाहा नित्यवैभवदात्रेजा श्रीनृसिंहाय मङ्गलम् मंगलाशासनप्रेरणाचार्य पुरोगमे ద్వారా ఆ కళ్యాణ మండపం వద్ద కనిపించబడిన భక్తులు గమనించగలుగుతున్నారు. కారణాన ప్రస్తుత దర్శనంలో మరియు దర్శనంలో యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గూండాల బస్టాప్ సమీపంలో ధర్నా నిర్వహించారు. యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యను న్యాయపరమైన మెడికల్ కాలేజీ కోసం న్యాయ పోరాటం చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేశారని గూండాల మండలంలో ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గూండాల బస్టాప్ సమీపంలో ధర్నా నిర్వహించారు. యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యను న్యాయపరమైన మెడికల్ కాలేజీ కోసం న్యాయ పోరాటం చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేశారని గూండాల మండలంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు మద్దుల బాలరెడ్డి మాట్లాడుతూ కర్రె వెంకటయ్యను తక్షణమే విడుదల చేయాలని, మెడికల్ కాలేజీ స్థల మార్పిడి పట్ల న్యాయమైన పోరాటం చేస్తుంటే ఎందుకు అరెస్టు చేస్తారని అన్నారు. కర్రె వెంకటయ్య అక్రమ అరెస్టును నియోజకవర్గం స్థాయిలో మేము ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డమీది
మహోదయ, బాల కొమురయ్య, అన్నపర్తి భిక్షం, చిన్నారెడ్డి, రంజిత్ రెడ్డి, ఎలగందుల నాగరాజు, అన్నపర్తి పరశురాములు, అన్నపర్తి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో మరి యాదగిరిగుట్ట టీఆర్ఎస్ అధ్యక్షులు కర్రె వెంకటయ్యను మరి ఎమ్మెల్యే గారు చెప్పి అరెస్టు చేయించడం, టీఆర్ఎస్లను ఎక్కడికక్కడ అరెస్టులు చేయించడం, ఆయన అక్రమంగా మరి కట్టేటువంటి కాలేజీలు ఒక దగ్గర కట్టేది ఉంటే ఒక దగ్గర కట్టడం జరుగుతుంది. దానికి నిరసనగా కర్రె వెంకటయ్య ధర్నా చేయడం జరిగింది. వెంకటయ్యను ఎంబడే పోలీస్ స్టేషన్కు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. కాబట్టి మరి టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ కూడా ఖండిస్తున్నాం. ఆయన బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాం. ఈరోజు హైదరాబాద్లో సుమన్ చోటాఖాన్ కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు సర్టిఫికేట్స్ను ప్రముఖ కథానాయకుడు సినీ హీరో సుమన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు హైదరాబాద్లో సుమన్ చోటాఖాన్ కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు సర్టిఫికేట్స్ను ప్రముఖ కథానాయకుడు సినీ హీరో సుమన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు వ్యాయామ దృఢత్వం కోసం కరాటే నేర్చుకోవడం చాలా సంతోషదాయకమని, వారు కరాటేతో పాటు చదువులలో రాణించాలని కోరారు. కరాటేలో బెల్టులు అందుకున్న విద్యార్థులను అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కరాటే మాస్టర్ వి శ్రీనివాసాచారి, మాస్టర్ కె గణేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్లో సుమన్ చోటాఖాన్ కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు సర్టిఫికేట్స్ను ప్రముఖ కథానాయకుడు సినీ హీరో సుమన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు వ్యాయామ దృఢత్వం కోసం కరాటే నేర్చుకోవడం చాలా సంతోషదాయకమని, వారు కరాటేతో పాటు చదువులలో రాణించాలని కోరారు. కరాటేలో బెల్టులు అందుకున్న విద్యార్థులను అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కరాటే మాస్టర్ వి శ్రీనివాసాచారి, మాస్టర్ కె గణేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ జీవితంలో యోగా నేర్చుకొని ఆనందంగా ఉండాలని ఒండ్రుగొండ గిరిదుర్గం చైర్మన్ డాక్టర్ ఊర రామమూర్తి తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడా పాపిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ముందస్తు 11వ అంతర్జాతీయ యోగా సంబరాలు నిర్వహించారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ జీవితంలో యోగా నేర్చుకుని ఆనందంగా ఉండాలని ఒండ్రుగొండ గిరిదుర్గం చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడా పాపిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ముందస్తు 11వ అంతర్జాతీయ యోగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ రోజుల్లో మానసిక శ్వాసకు సంబంధించిన చాలామంది ఇబ్బంది పడుతున్నారని, ప్రతి వ్యక్తికి వ్యాయామం కానీ యోగా కానీ చేయడం ద్వారా కండరాలు కదలిక వచ్చేసి శ్వాసకు సంబంధించిన ఇబ్బంది లేకుండా శరీరంలోని ప్రతి రక్త కణాలకు రక్త ప్రసరణ జరుగుతుందని చెప్పడం జరిగింది. ధ్యానం చేయడం ద్వారా కూడా ప్రశాంతత ఏర్పడుతుందని, సమ బ్యాలెన్స్తో ఆరోగ్యంగా ఉండగలుగుతామని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఏ పనైనా సంతోషంగా చేసుకోగలుగుతామని తెలిపారు. మొదట మనం, తర్వాత కుటుంబం, తర్వాత గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశవ్యాప్తంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన దేశం ఏర్పడుతుందని తెలిపారు. మనకు సంపాదనే ముఖ్యం కాకుండా ఆరోగ్యాన్ని కూడా సంపాదించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా యోగా సాధకులు ఆసనాలతో, లాఫింగ్తో, ఆనంద తాండవంతో, సూర్య నమస్కారాలు, యోగా డ్యాన్స్ చేస్తూ సంతోషపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో దంత వైద్యులు నిర్మల్ కుమార్, ఆయుర్వేదిక్ ఆయుష్ శాఖ అధికారి రాంప్రసాద్, సంత్ నిరంకార్ సంస్థ సూర్యాపేట అధ్యక్షురాలు కడారి సరళ, యోగా గురువు చాడా పాపిరెడ్డితో పాటు సాధకులు భాస్కరాచారి, సుదర్శన్ రెడ్డి, సుధాకర్, శేఖర్, మల్లారెడ్డి, గోరట్ల శ్రీనివాస్, మమత, కళ్యాణి, జ్యోతి, మంజుల, పద్మ, సుజాత, శ్రీదేవి, దివ్య, ఉమా, రజిత, బాణాల శ్రీనివాస్, వెంకట్రెడ్డి, మురళీకృష్ణ, ధనలక్ష్మి, అనిత, కవిత, కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కల్నల్ సంతోష్ బాబు త్యాగం వెలకట్టలేనిది. యాదగిరిగుట్టలో కర్ర వెంకటయ్య ఆమరణ దీక్ష, అరెస్టు చేసిన పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి విజేతలకి ఎల్సాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానాలు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార మహోత్సవ వేళ చెల్లా లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో పేద ఆర్యవైశ్యుడికి ఆర్థిక సహాయం. బంగారు నంది అవార్డును అందుకున్న చింతపల్లి సదాలక్ష్మి, పలువురు అభినందనలు. రాజ్యాధికార దిశగా బీసీలు ముందుకు వెళ్ళాలి, నక్కా కాశీనాథ్ నేత పిలుపు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. కర్ర వెంకటయ్యను తక్షణమే విడుదల చేయాలన్న బాలరెడ్డి. కరాటే బ్లాక్ బెల్ట్ అందజేసిన సినీ హీరో సుమన్. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్న డాక్టర్ ఊర రామ్మూర్తి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.